దేశంలో యోగాకు ప్రధాన గుర్తింపు తెచ్చింది ప్రధాని మోదీనేనన్నారు సీఎం చంద్రబాబు. అయితే ఉండవల్లిలో యోగాంధ్ర వెబ్సైట్ ను ప్రారంభించి చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్వహించుకునే కార్యక్రమం యోగా అన్నారు. ఇక యోగాసనాలు వేస్తే భౌతికంగా మానసికంగా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని సీఎం వెల్లడించారు. ఇక జీవన శైలిలో ప్రతి ఒక్కరూ యోగాను ముందుకు తీసుకువెళ్లాలని తమ వంతుగా రాష్ట్రంలో ఇవాల్టి నుంచి నెల వరకు యోగాంధ్ర 2025 నిర్వహిస్తామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఎ సైన్స్, యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా. అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్ళీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు.